సార్ చెప్పండి. రైతు బంధు గురించి ఒక చిన్న సబ్మిషన్ ఇస్తాను. రైతు బంధు గురించి తెలంగాణ నిండా అసెంబ్లీలో 25,672 కోట్లు మొక్కములను భూమికి ఇచ్చిందండి కేసీఆర్. మొక్కములను భూమికి అండి 25,672 కోట్లు మొక్క ఎయ్యని భూములకు ఇచ్చిండండి కేసీఆర్. ఎవరి సొమ్మండి 25,000 కోట్లు? అదే రియల్ ఎస్టేట్ వెంచర్లు. ఒక్క నిమిషం దయచేసి మీరు ఆగండి. తెలంగాణని భ్రష్టు పట్టించిండ్రండి, సర్వనాశనం చేసిండ్రండి. చెప్పేదేనండి 93,000 కోట్ల కాళేశ్వరం అండి, 9,000 కోట్ల వడ్డీ అండి, 6,000 కోట్ల పవర్ బిల్ అండి, ఒక్క ఎకరానికి 1,03,000 రూపాయలు అవుతుందండి ఖర్చు. వడ్లు 30,000, దానికి వచ్చిన ఖర్చు సాగు ఖర్చు 1,03,000 అండి. ఇది దయచేసి తెలంగాణ సమాజం భవిష్యత్తులో రాస్తుంది చరిత్ర. ఈ 10 ఏళ్ళు మీరు ఏమనుకుంటున్నారు? ఈ రోజు 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీసి అడుగడుగు అవినీతి, అధికారులు నిర్లక్ష్యం. ఈరోజు శాసనసభ్యుడిగా చెప్తున్నా నేను, తెలంగాణకు ఏది అవసరం అది మర్చిండ్రు. ఒక్క ఉద్యోగాలు లేవు, నిరుద్యోగుల బిడ్డలు చచ్చిపోయినరు. ఉద్యోగాలంటే చెప్తానండి, 10 ఏళ్లలో విద్య మీకు ప్రయారిటా? ఒకటి వెంకటకృష్ణ గారు తెలంగాణ అసెంబ్లీ రికార్డు చెప్తాను నేను, 6,300 స్కూళ్లు మూసేసిండు దొర. 6 లక్షల మందిని విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయినరు. విద్యను లాక్కున్నావు, వైద్యం లాక్కున్నావు, ఉపాధి లాక్కున్నావు, ఊరేగినావు. నీ బిడ్డల్ని ప్రపంచమంతా యువరాణులు చేసి ప్రపంచమంతా దింపినావు. శంకరమ్మని రోడ్ల మీద పడేసినావు. అసలు ఇక్కడ ప్రస్తావన నిజమే. ఇప్పుడు కవిత గారు ఆమె జాగృతి ఆఫీస్ని కొత్త ఆఫీస్ తీసుకున్నది కానీ, లేకపోతే ఈ వారం రోజుల ఈ హంగామా ఇవన్నీ, లేకపోతే ఇందాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవన్నీ చూస్తుంటే కవిత గారి ఈ సపరేట్గా పెట్టిన దాన్ని ఏమనాలో కొత్తగా తీసుకున్న చేసిన ఆలోచన అదే ఇందాక చెప్పాను కదా స్టాండ్ అని. ఈ స్టాండ్ అనాలనో లేకపోతే దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అది పార్టీ కాదు, పార్టీగా ఆమె ప్రకటించలేదు. జాగృతి అంటున్నారు, తెలంగాణ జాగృతి అంటున్నారు, కాకపోతే కొత్త ఆఫీసులకు మారామంటున్నారు. ఇక మీదట ఇంకొక కన్ను, కేసీఆర్కి ఇంకొక కన్ను అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న కన్నులోనే ఇది ఒక కన్నుగా ఉంది, కన్నులోనే ఒక భాగం. ఇప్పుడు ఇది సెపరేట్, ఇది ఒక సెపరేట్. ఆరోగ్యం మంచిగా పెట్టు, మీ అన్న ఇండియాకి వచ్చినాక పెట్టు. కన్న తండ్రిని తల్లడినట్టు చేస్తున్నది ఏ తల్లి తండ్రి ప్రపంచంలో. ఆయన తల్లడిల్లుతున్నారని మీరెందుకు ఎక్కువ తల్లడిల్లుతున్నారు? కొద్దిగా అట్లా కాదండి, అదే అదే అర్థమైంది. అయితే ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు, రమ్యకు ఉన్నది అక్కడ ఒక మాట అల్లారు ముద్దు కూర్చుకున్న బిడ్డ ఈరోజు గుండెల మీద అండుతుంటే 75 ఏళ్ల వయసుల పాపము మా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎంత తల్లడిల్లుతున్నాడు. మీరు అట్లా అంటున్నారు కానీ నాకు అర్థం కాదు ఏంటంటే 2 విషయాలు ఇక్కడ. ఇప్పుడు ఆమె ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా జరుగుతున్నది తన కోసమా తండ్రి కోసమా అనేది ఒక పాయింట్ అయితే, అసలు ఇదంతా తండ్రికి తెలియకుండానే జరిగిందా? కవిత గారి విషయంలో ఆ లేఖ లీక్ అవడమో లేకపోతే ఆ దెయ్యాలని ఆమె అంటుంది, కానీ ఇదంతా కేసీఆర్ గారికి తెలియకుండానే జరిగిందా అనేది ఒకటైతే, పార్టీలో ఇంకొకటి ఎవడో పాపం దత్తాత్రేయ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఇట్లాంటి లేఖలు రాసి లీక్ చేసినా లేకపోతే ఇంకోటి చేసిన వాళ్ళు ఉంటారా పార్టీలో? ఎంతమందిని చూడలేం మనం. కానీ కవిత గారు ఇంకా పార్టీలోనే ఉన్నారు.